భీష్ముడు వారి దృష్టాంతం చెప్పాను, అనిమాండవి దృష్టాంతం చెప్పాను, ఇలా ఎన్నో దృష్టాంతాలు. ఇప్పుడు దీని తర్వాతది వైషమ్య నైపుణ్యాధికరణము. వైషమ్య నైపుణ్యాధికరణము. వైషమ్య నైపుణ్యాధికరణము. వైషమ్య నైపుణ్యాధికరణము. వైషమ్య నైపుణ్యాధికరణము. వైషమ్య నైపుణ్యాధికరణము. సరే, ఆ పరమాత్మ మాయాశక్తి ద్వారా ఇదంతా సృష్టి చేస్తున్నావు అని చెప్పావు. సరే, బాగానే ఉంది. వానికి ఏ విధమైనటువంటి కోరికలు లేవు, ఆప్తకాములు, సర్వతంత్రులు అని చెప్పావు. అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు వాణ్ణి జగత్సృష్ట అంటున్నాం కదా. జగత్సృష్ట అన్నప్పుడు ఇక్కడ కొంతమందికి చాలా కష్టాలు ఇస్తున్నాడు, కొంతమందికి చాలా సుఖం ఇస్తున్నాడు. వైషమ్యము నైపుణ్యం. ఒక్కొక్కసారి ఈ సునామీ లాంటివి వచ్చేస్తే వెళ్ళిపోతాం. ఒక సాధారణమైనటువంటి క్రూర మనిషి కూడా ఇంకొంచెం ఒకసారి చంపడు. అటువంటి నైపుణ్యం, తర్వాత విషమత, ఈ రెండు దోషాలు పరమాత్మకు వస్తాయి. రెండు పదాలు ఒకసారి. వైషమ్యం నైపుణ్యము, వాటి అర్థం ఏమిటి? వాటి అర్థం ఏమిటి? రూట్స్ ఒకసారి. వైషమ్యం అంటే విషమత, నైపుణ్యం అంటే నిర్గుణత. అంటే ఇప్పుడు మామూలుగా అతి క్రూరుడు కూడా ఇంకొంచెం ఒకసారి చంపడు. నైపుణ్యం వాడికి అసహ్యం వేస్తుంది. దాన్ని నైపుణ్యం. దాన్ని వ్యుత్పత్తి ఏమి వస్తుంది? వ్యుత్పత్తి ఎలా వస్తుంది? సరే, విషయం ఏమిటి? బ్రహ్మ నిర్దోషము, సర్వసంతృప్తివంతుడు అని చెప్తున్నాము. మరి దీని గురించి ఇక్కడ విచారణ చేయాలి. వాళ్ళలో ఈ దోషాలు వస్తాయి కదా, సంశయం. సమమైనటువంటి బ్రహ్మము, అందులో వైషమ్య దోషము వస్తుందా? విషమత. ఒకటి విద్వాన్ని చేస్తాడు, ఒకటి రాజు చేస్తాడు, రాజుని విద్వాన్ని చేస్తాడు, విద్వాన్ని రాజు చేస్తాడు. రోడ్డు మీద సైకిల్ మీద తిరిగేటువంటి రామదేవునేమో ప్రపంచమంతా ప్రాప్తి చేయించాడు. ఇలాంటి రాజుని కన్నుని తిమ్మిని పూర్వపక్షం. మరి ఇన్ని ప్రాణులు సుఖ దుఃఖాలు ఇస్తున్నాడు కదా, విషమత. తరువాత ఇంకొకటి ఏమిటి? అందరినీ దుఃఖితులు చేస్తున్నాడు. ఒకటేసారి అందరినీ ఒక యాక్సిడెంట్ వచ్చారంటే ఆ పోయే ముందు వాడు ఎంత కష్టం అవుతుందో వాడికి తెలుసు. ఈ దుఃఖం కూడా ప్రజల్లో ఇస్తున్నాడు. ఎందుకంటే సంహారకర్త కదా. ఆ సంహరించేటువంటి క్రియనే నైపుణ్యం. ఏ మనిషి కూడా ఇంతమందిని ఒకసారి చంపడు, చంపలేడు, చంపడు. అందుకని ఈ రెండు దోషాలు అంటే ఒక కఠోర హృదయుడు కూడా దుఃఖం కలిగించేటువంటి నిర్గుణమైనటువంటి కర్మని ఆ పరమాత్మ చేస్తున్నాడు. ఈ రెండు దోషాలు వస్తాయి, విషమత, న్యాయం. సిద్ధాంతి అంటాడు, ఏ ప్రాణులైతే సృష్టించాలో వాళ్ళ యొక్క కర్మకి అనుగుణంగా ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి అందరూ
అందులో ఒక చోట పోతారంటే వాళ్ళ ప్రార్థన అంతా ఒక చోట చేరింది. రెండు ఉదాహరణలు చెప్తాను. ఒక చోట బస్సులో అందరూ పెడుతున్నారు. బస్సులో పెడుతుంటే ఒకటి బస్సు ఆగింది. బస్సు ఆగితే ఒకడు దిగాడు. ఏదో అవసరంతో ఎందుకు దిగాడు. దిగి మళ్ళీ ఎక్కుతూ ఉంటే ఆ ఎక్కేటప్పుడు మెట్ల ద్వారా ఒక పాము వచ్చి వీడు కాలు పెడుతుంది. సరే అది విషసర్పం కాదు. ఈ వాడు ఒకటే గొడవ. ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ చాలా ట్రై చేశారు. ఆ పాముని తీసేసి విడి చేసేద్దాం, పంపించేద్దాం. అది ఎంత ట్రై చేసినా అవ్వదు. సరే వీడి ఒకరి గురించి మా అందరి టైం పాడైపోతుంది, వీడి కింద బలైందా. సరే వాడికి అంతా పావుతో పాటు కింద పడేసి వాడి కింద పడగానే ఆ పావు వాడి వరకు వెళ్ళిపోయింది. బస్సు తిరిగేవాడు వెళ్ళకూడదు అందరూ. ఎందుకు వాడు ప్రార్థించా రాలేదు. అందుకని వాడు దీనికన్నా ఇంకా విశేషం ఏంటంటే బస్సులో ప్రయాణికులు అందరూ పెడుతున్నారు. ఒక తండ్రి కూతురు. ఆ తండ్రి అంటాడు భార్య, ముసలి ఎలా వచ్చేదే, దీని గురించి డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం, ఏదో ట్రీట్మెంట్ చేద్దాంటే ఏదో చిన్న హాస్పిటల్ తీసుకెళ్దామని. అలా కాదు, మంచి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అని కూతురు కూడా. వీళ్ళిద్దరూ బస్సులో కూర్చొని దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళని చెప్పారు, అయ్యా మా దేవులని గుర్తు కానీ మీరు ఆపడంటే మీరు ఆపడు, అదేదో చెప్పడం వీడే చెప్పడం. ఇంకా వాళ్ళందరికీ ఏమో తరకాయకి వచ్చి ఆ కండక్టర్ ఇక్కడ విడుదల దించేయించారు. ఆ తల్లి ఆ కూతురు నేను తల్లిని దించేశారు. మళ్ళీ పోయి ఆ బసంతా ఎందుకు దెబ్బలాడుకోదైంది, వీళ్ళందరినీ దించిపోయాడు. చూడు, ఆ ప్రార్థన కనుక వాడేవాడు లేకపోతే పరమాత్మ. అందుకని ఇక్కడ జీవుల యొక్క కర్మ అనుగుణంగా వాళ్ళ కర్మని ఆధారంగా తీసుకుని ఆ పరమాత్మ సృష్టి చేస్తూ ఉంటాడు. అలాగే సంహారం చేస్తూ ఉంటాడు. ఆయన ఎవరి అందరి ప్రార్థన ఒక చోట చేస్తే వాడు చేస్తాడు. వాడి మీద కొట్టించాలనుకుంటాం, వాడేదో చెప్పేశాడు అనుకుంటాం. అందుకని ఈ ఏ ప్రాణులైతే సృష్టించాలో వాళ్ళ కర్మని ధర్మాధర్మాలని అనుగుణంగా ఆయన సృష్టి చేస్తాడు. అదేవిధంగా స్థుతి సంహారాలు చేస్తాడు. అందుకని ఆయనలో ఏ విధమైనటువంటి వైషమ్యం కానీ నైపుణ్యం కానీ దోషములు లేవు. తర్వాత ఈ సంసారము అనాది కాలం నుంచి ప్రవాహ రూపంగా వస్తుంది కనుక దీనికి శృతులు స్మృతులు ప్రమాణం. శృతులకు అనుగుణమైనటువంటి స్మృతులు ప్రమాణము. ఇప్పుడు టీకా. ఈశ్వరో దేవాది అత్యంత సుఖిన సృజతి. దేవతలందరూ చాలా సుఖంలోనే చేయాడుతాం. అందుకు వాళ్ళకి వైరాగ్యం పట్టాన పస్వాది అత్యంత దుఃఖిన. ఇప్పుడైతే అంత ఎక్కువగా లేరు. పూర్వకాలంలో గానం ఎక్కువ. పొద్దు నుంచి సాయంకాలం వరకు తిరుగుతూనే ఉంటారు. కొంచెం ఆయన ఖరీదులు కొట్టాడు మన కాలం. మరి దానికి ఎంత దుఃఖం. తర్వాత ఆ రాళ్ళని వేస్తాడు, వాడు కూర్చుంటాడు, ఇంత ముద్దు చెక్క దాని చుట్టూ ఉంటాడు. అదే విధంగా ఎవరికైతే ఈ సంసార విషయాల్లో ఆనందం వస్తుందో, ఈ సంసారాన్ని పట్టుకుని వెళ్లాడుతూ ఉంటారో, వాళ్ళు కూడా ఏ విధంగా అయితే పొద్దుంచి సాయంకాలం
ఆ కోరికల ద్వారా తిరుగుతూ ఉంటారు. అందుకని ఇక్కడ ఆయన ఏమిటంటున్నాడు, పస్వాది అత్యంత దుఃఖిన మనుష్యాన్మధ్యమ, మనుషులు కొంతమంది సుఖం, కొంత సుఖం, కొంత దుఃఖం, ఈ విధంగా ఏం తారతమ్యేన పురుష విశేషేషు సుఖ దుఃఖే సుజన్ ఈశ్వర కథం విషమీనస్య. ఈ విధంగా దేవతలను సుఖవంతుల్ని పశువులను దుఃఖితుడుగా, తరువాత మనుష్యుని సుఖ దుఃఖాలతో కలిసినవాడుగా ఈ విధంగా విషమతని సృష్టి చేస్తున్నాడే. అందుకని వైషమ్య దోషం ఆయనలో వస్తుంది నాయన. కథం నీచేదపి అత్యంత జుగుప్సితం గర్హితం అతి క్రూరత నిందితం. నైపుణ్యం అంటే నిందితం, గర్హితం. అక్కడ ఆ పేజీ ఉందా? ఆ పేజీ ఉందా? ఉంది స్వామి. 53 అందులో కింద రాసిన చూడండి. ఖలజనై నిశ్చయ అంటే ఖలజనై గర్హితం, వాళ్ళకు కూడా జుగుప్సితం అతి క్రూరం నిందితమైనటువంటి కర్మ. అందరి మోసాన్ని ఎలా కనిపిస్తున్నాడు అంటే మనుష్యాదశేషం జగత్ ఉపసంహరన్ నిర్గుణం నమ్మలే కథం నమ్మలే. ఎందుకు వాడినారు? ఇద్దరు దోషం, నైపుణ్య దోషం రాదు. వైషమ్య నైపుణ్యే ప్రసిద్ధి ఆతాం అంటే వైషమ్య నైపుణ్య దోషంలో ఆ పరమాత్మలో ఉన్నాయనిపిస్తుంది. ఇది ప్రాప్తే సిద్ధాంతం కామేశ్వర వైషమ్య ప్రసంగో అస్తి. విషమత ప్రసంగం ఆయనలో లేవు. ఎందుకని? ప్రాణినా ఉత్తమ మధ్యమ అధమ లక్షణ వైషమ్యే కర్మణమేవ ప్రయోజకత్వ. ఎవరైతే ఉత్తమమైన కర్మ చేస్తే వాళ్ళని స్వర్గాన్ని పంపిస్తాడు, నీతి కర్మ చేస్తే జంతువులుగా చేస్తాడు. నిన్న చెప్పుకున్నాం, నవసుడు ఏం చేశాడు? సర్పాన్ని చేశాడు. అదేవిధంగా మధ్యంలో ఉండే వాళ్ళకి కర్మణామేవ ప్రయోజకత్వ. వాళ్ళ వాళ్ళ కర్మలే వాళ్ళ జన్మకి కారణం. నతి ఏతావత ఈశ్వర స్వాతంత్ర్యాన్ని. మరి వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళకి జన్మనిస్తూ ఉంటే ఈశ్వరుడు తన స్వతంత్రాన్ని కోల్పోతున్నాడా? లేదు. అందుకని అంతర్యామికియా కర్మాధ్యక్షత్వ. ఆయన అంతర్యామి, అన్ని కర్మలకి అధ్యక్షుడిని చూసేటువంటి వాడు. ఇప్పుడే చెప్పాను, నే సర్వవిధం ప్రోగం. నువ్వు అనుకున్నది కూడా ఆయన తెలుసు, అనుకున్నది కూడా ఆయన తెలుసుకున్నది. దాని వల్ల మాకు వెళ్ళదు. ఇప్పుడు అంటే ఇది మన వైపున చాలా చోట్ల చెప్తారు, ఫలానా కుర్రాడి మీద, ఫలానా పిల్లల మీద ఫోన్ పోతుంది, ఫలానా ఆడ మీద ఫోన్ పోతుంది, దుర్గా ఫోన్తో కృష్ణ ఇలాంటివి చెప్తూ ఉంటాయి. నేనేమో సైన్స్ స్టూడెంట్ని, మా అమ్మగారేమో రోజు ఒకటే గొడవ. ఈ మన వెనకాల సందులో ఆ పిల్లది, చిన్నపిల్ల ఆవిడేమో వెంకటేశ్వర ఫోన్ పోస్తూ ఉంటుంది. ఊళ్ళో వాళ్ళందరూ వెళ్తున్నారు, వెళ్ళరా ఏదో ఒకసారి చెప్పి వదిలేస్తే బాగుంటుంది కదా. నేనేమిటి, మనిషి ఏమిటి, దేవుడు రావడానికి టాక్ నేను అంటూ ఉంటాను. ఆవిడ చెప్పినప్పుడు కదా సరే ఇలా పాపం ఆవిడ పనేది ఆవిడ చేసేది, రోజు చెప్తూనే ఉంది. ఒక రోజున ఇది వెనకాల సందులో అవతల మా సందు, ఇటు నుంచి వస్తూ మా సందులో రాసి ఈ సందులో దూరిపోయారు. ఎక్కడో ఆలోచిస్తున్నారు. దైవేచ్ఛ ప్రవర్తిత అంటారు కదా, దైవేచ్ఛ. సరే అలా వచ్చేటప్పుడు వీళ్ళు కనిపించింది. సరే ఏంటి తమాషా, మనం కూడా చూద్దాం అని గేట్ బయట నిలబడినా. గేట్ బయట నిలబడితే చిన్నపిల్ల 10-12 ఏళ్ళు ఉంటాయి. వచ్చిన కాపుడు వేస్తారు, 12 సంవత్సరాలు వేస్తారు. అది మొగాడు వద్దులు మాట్లాడు. అక్కడ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ ఆ రూమ్లో కూర్చున్నారు.
వాళ్ళందరూ ఈ సంసార విషయాలు అడుగుతూ ఉంటారు. మా కూతురు పెళ్ళి అవుతుంది ఎప్పుడు అవుతుంది, మా వాడి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మా వాడి పిల్లాడు ఎప్పుడు పుడతాడు, నాకు మావాడు ఎప్పుడు వస్తాడు, ఇలాంటివి అడుగుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చి కూడా ఒక్కరు కూడా భగవంతుని స్మరణ చెయ్యట్లేదు అని చెడబట్టు చూసుకోవచ్చు. నేను ఇంకా మెట్టు కూడా ఎక్కలేదు, సందు కూడా ఉంది. అవతల రోడ్డు మీద నుంచి ఈ కనెక్టెడ్ ఏమంటుంది అక్కడ నిలబడి ఉంటున్నాను. దాన్ని మాట్లాడి తీర్చి నాకు భయం వేసి ఇదేదో నిజంగానే భగవంతున్నాడు బాబు, మన దగ్గర ఎందుకు పోవడం, ఇక్కడే ఉంటుందాం అనుకున్నాను. అంతే మనసు అక్కదాకా భయం వేసింది. భయం వేసి అక్కదాకా ఎందుకు పోవడం, ఇక్కడే ఉందాం అనుకున్నాను. అది అనుకున్నాను. అనుకున్న క్షణంలో ఆ పిల్ల అది కాస్త మానేసి మానేసి గడగడంతో లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆ పెరటి వైపు నుంచి ఇలా వచ్చి ఆ సందులో ఒక చిన్నది మట్ట మంచం ఎలా మోసుకొచ్చిందో తెలియదు. మట్ట మంచం వేసింది. కూర్చో బాబు ఒక నవ్వు. నాకు తల మీద రాయపడ్డాడు. దేవుడిగా నేను దగ్గర వాళ్ళు కూడా ఉంటున్నాను. అదే వచ్చింది, నేను ఆలోచిస్తూ కూర్చుంది. ఇలా ప్రకటన చేసిన మా అందరూ వచ్చేసి ఆవిడ పక్కన మళ్ళీ దాని తీసుకెళ్ళి వీడియో చెప్పిన మాట్లాడితే అక్కడ చెప్తూ ఉంటాడు, ఇక్కడ చెప్తూ ఉంటాడు. చదివి అంటే అప్పుడు ఆ పాప చెప్పింది మాట, ఇది పాలేదు పెట్టి చూసిన వెళ్ళి సరిపోతాను. పూజలు వస్తారని ఏమప్పుడు లేవు. నేను ఆవిడ చేసేది ఎందుకు చెప్పానంటే, మనం లోపల అనుకునేవి కూడా ఆయనకి వస్తున్నారు. అంటే అక్కడ బాగాలేదు కొనుక్కుందని చెప్తున్నాను కదా. అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు యథావం తద్భవతి. అదే విధంగా మళ్ళీ తర్వాత ఇంకా చాలా దుర్గా పూజ చేసేవాళ్ళేమో దుర్గా అపౌర్ణం వస్తుంది వాళ్ళు. మన వైపు నుంచి చాలా ఎక్కువ. అందుకనే మిగతా చాలా తక్కువ. మన వాళ్ళకి భావం ఎక్కువ. అందుకని ఈ కాలంలో భావం చచ్చిపోయిన ఎక్కడ పురకాలు కనిపించదు. పురం పుట్టేది చిన్నప్పుడు చాలా అక్క చేసి రాని కదా. విజయవాడ వచ్చారు అంటే నీచుతో పాటు ఆయన ఇచ్చి ఏకీభవిస్తున్నాం కాదు. మనకి తుది బాడీ అంటే కొన్ని కళలు వస్తాయి. ఇప్పుడు ఆయన ఏదో కళ రూపంలో మనకి మన మైండ్ డైవర్ట్ చేస్తారు, మనకి ఇన్స్పిరేషన్ ఇస్తారు, ఉత్సాహం ఇస్తారు. ఇలా చేయండి అయినా నీకు మంచిది అవుతుంది. అది ఇప్పుడు ఏమిటంటే ఈ కళలు సూచన ఇస్తాయి. నువ్వేంటంటావు మొదటి నుంచి చివరి వరకు ఈ జగత్తంతా కల్పితము, ఈ కళలు కూడా కల్పితము ఉంటున్నాం కదా. కళలు స్వప్న దృష్టాంతమే కదా వాడు ఇచ్చింది. కానీ నీకు చిన్న దృష్టాంతం చెప్తాను. సీతమ్మ గారు అశోక వాటిలో ఉన్నారు. ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరు రక్షకులు? అందులో ఒక రాక్షసి విజయ స్వప్నాన్ని చూస్తుంది. ఏమిటి? రావణుడు గాడిద మీద ఇది ఇంకొక వైపు కూర్చుని మొహం అంతా నల్లగా కూర్చుని గుడ్డు తీసుకుని నల్లదంతాలతో దక్షిణ వైపుగా వెళ్తున్నట్టు చూస్తుంది. దక్షిణ అంటే అదేంటి? 20 రోజుల్లో రావణుడు చస్తాడు. అది ఏమిటి?
ప్రాతిభాషికమైనటువంటి స్వప్నము నీకు వ్యవహారాన్ని సూచించింది. స్వప్నము మనం నిత్యం అనట్లేదు, కానీ సూచించింది. అదేవిధంగా ఈ వ్యవహారంలో నువ్వు తీవ్ర చింతన చేసినట్లయితే ఈ వ్యవహారం ఆ పారమార్థికాన్ని సూచిస్తుంది. సరిపోయిందా? అదేవిధంగా ఎవరైతే పూర్తి భావంతో పూర్వకాలంలో పూజలు చేసేవారు, ఇప్పుడు మరి అలాంటివన్నీ లేవు కదా. అందుకని ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే మనము ఆ పరమాత్మని ఎంతవరకు నమ్మాలి అంటే మన యొక్క ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మన యొక్క ప్రతి స్వప్నము కూడా చెప్పాను ఆయన ద్వారా. every step that we are putting, look at God. అందుకనే చెప్పేది ఏంటి, నిన్న కూడా చెప్పాను, ఆత్మలోని బాయ్ ఒకటే ఉంది, అదొకటే సాకప్పుడు అదొకటే అనిపిస్తుంది. మధ్యలో మనం మన అజ్ఞానం వల్ల కర్తృత్వం భోక్తృత్వం తీసుకుంటున్నాం. నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను. అందుకని ఆ మరే ఫ్రంట్లో ఉంటాను. ఏంటి, నీటి ఉంచినా కాలం ఉంచినా నీరే భావం. ఎక్కడ దాకా వచ్చాం? నీళ్లు పాలు. నతి ఏతావత ఈశ్వరస్య స్వతంత్ర హానికి. ఆయన స్వాతంత్రం లేదని చెప్పడానికి వీల్లేదు. ఇంకేమిటి ఏం చెప్తి అది ఘట్ట కుట్టి ప్రభాత న్యాయం. అదో చెప్పానే, ఘట్ట కుట్టి ప్రభాత న్యాయం. రాత్రల్లా తిరిగి ట్యాక్సీ వాళ్ళని అడవిలో తిరిగి వచ్చి చూస్తే పొద్దున ఆ ట్యాక్సీ ఆఫీస్ ఎదురుకుండా ఉంటుంది. మరి అట్టుంటే పోవాలని చేస్తే ట్యాక్సీ. అదేవిధంగా ఈశ్వరే వైషమ్యం పరిహర్తం కర్మణ వైషమ్య హేతుత్వం ఉక్వా. మనలో ఉన్నటువంటి కర్మలో, మనం చేసిన కర్మలో విషమత ఉన్నది. ఇప్పుడు చెప్పానే, నాకు ఇచ్చ లేదు, జోలు మా అమ్మగారితో దెబ్బలాడాను, మరి ఆ రోజు నా సత్తులో ఎందుకు నాకు. అదేవిధంగా వైషమ్య హేతుత్వం ఉక్వ, విషమత. విషమత ఎందులో ఉంది? జీవ కర్మల్లో ఉంది. అందుకని పునరీశ్వరస్య స్వాతంత్ర సిద్ధి తత్కర్మ నియామకత్వే అభ్యుపగమానే. ఆ కర్మలను నియమిస్తాడు, ఆ కర్మలకు అనుగుణంగా ఫలితాన్ని ఇస్తాడు. సత్యంతతో గత్వా ఈశ్వరస్యైవ వైషమ్య ప్రసంగా తత్కర్మ నియామకత్వే అభ్యుపగమానే. కర్మను నియామిస్తాడు అని చెప్పినా అందులో వైషమ్యం వస్తుంది కదా అంటే ఇదేమి దోషం కాదు ఆయన. నియామకం నామ తత్తద్వస్తు శక్తినాం అవ్యవస్థ అపరిహార మాత్రం. నియామకము అంటే ఆయా వస్తువుల శక్తిని వ్యవస్థ రూపంగా చేసి ఉండటము. అవ్యవస్థ పరిహారార్థం. అవ్యవస్థ, ఇప్పుడు మేనేజర్ ఉన్నాడంటే ఏం చేస్తాడు? ఈ మేనేజర్ తిరిగి దుష్టాప్తలు. ఎందుకని? అవ్యవస్థ జరగకుండా ఉండాలి. అందుకని ఏమన్నా అవ్యవస్థ అయితే తిరిగి వాడిని అడుగుతాం, ఏ రాజ్యంగా ఉండాలి, ఆకాశం లేదు చేస్తున్నాను. కనుక వీళ్ళు చేసినటువంటి కర్మల అవ్యవస్థ, వాడు చేసిన కర్మ వీడికి, వీడు చేసిన కర్మ వాడికి పోకుండా ఉండడమే. దాన్ని ఏంటంటున్నారు? వ్యవస్థ, అవ్యవస్థ పరిహారం. అవ్యవస్థని తొలగించడానికి శక్తయస్తు మాయా శరీరభూత. ఈ శరీరాలని మాయద్వారా ఏర్పడింది. నా తాసాం ఉత్పాదక ఈశ్వర.
మన కర్మ ఫలాన్ని అనుభవించడానికి మనకు శరీరం వచ్చింది. భోగాయతనం శరీరం. మన కర్మను అనుభవించడానికి మన శరీరం వచ్చినప్పుడు వాటిని మనం పట్టుకుంటాలి. నా తాసాం ఉత్పాదకస్య స్వస్వశక్తివశాత్ కర్మణాం వైషమ్యేతుత్వేపి న వ్యవస్థాపక ఈశ్వరస్య వైషమ్యం. మన శక్తి ద్వారా మనం కర్మలు చేసుకుంటున్నాం, అందుకు వైషమ్యం మనలో ఉన్నది. ఆయనతో ఏమీ లేదు. అందుకని ఆయన వ్యవస్థ చేస్తున్నాడు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఏం చెప్పాను? ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువుకోరు, వాళ్ళు అంతా చెప్పమంటారు. వేలు ముద్ర వేసేవాడు. వాడికి మేనేజర్ ఏం చేస్తాడు? నాయన నువ్వు ఇన్ని రోజులు పనులకు వచ్చావు, నీ జీతం ఇంత, ఇన్ని రోజులు సెలవు తీసుకున్నావు, దీనికి ఇంత కట్ చేసాం, ఇంత ఓవర్ టైం దీన్ని యాడ్ చేసినా నీకు ఇంత ముట్టుతుంది. వాడు తగ్గకుండా తీసుకుంటాడు. వాడు ఏమన్నా అంటాడో నాకు ఇచ్చేసి వాడు తగ్గలాడు. అదేంటి? అదే విధంగా మనం చేసిన కర్మ ఫలితాన్ని మనం మర్చిపోతున్నాం. ఆయన నోట్ చేసుకుని ఆయన మనకి ఇస్తున్నాడు. మనం వాడి రోజు పొద్దున్న లేచి థ్యాంక్స్ చెప్పాలి. అటువంటి నువ్వు చేసే సమంగా లేకుంటే సంహారస్య సుషుప్తివద్ దుఃఖ అజనకత్వ. సంహారం అంటే అది సుషుప్తి లాంటిది. అందుకని అక్కడ దుఃఖం అన్నది ప్రత్యుత సర్వక్లేశ నివర్తకత్వాత్ స్వదృఢత్వమేవ. అది కాకుండా అన్ని క్లేశాలని కూడా మృత్యు నివారిస్తుంది. నను అవాంతర సృష్టిషు పూర్వ కర్మాపేక్షగా సృజితే. మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటాడంటే క్రితం కర్మ ఆధారంగా చేస్తూ ఉంటాడు. ఈశ్వర వైషమ్య భావయతి ప్రథమ సృష్టో పూర్వకర్మ అసంభవ. మళ్ళీ ప్రతి వాడు చేస్తూ ఉంటాడు. మొట్టమొదటి ఎలా సృష్టి చేశాడు? అప్పుడు కర్మ లేదు కదా, మరి వైషమ్య దోషం వస్తుంది కదా అంటే నా సృష్టి పరంపరయా నాదిత్వా. ఈ సృష్టి పరంపర ఎప్పుడు మొదలైందో తెలియదు. మొదలైంది, మనం చూస్తున్నాం. ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? కోడుకుందా అంటే తలకాయ బదులు మాడుకోవడం వల్ల చెక్క వల్ల అంటే ఇంకోటి ఏంటి? ఇది ప్రవాహం. ఏ పండు నుంచి అయితే, ఏ చెట్టు నుంచి అయితే ఏ పండు వచ్చిందో ఆ పండు చెట్ల నుంచి ఆ చెట్టే రాదు, ఇంకో చెట్టు వస్తుంది. ఇది పరంపర. అందుకని నాతో నచ్చి ఆది. ఈ సృష్టికి అంతం లేదు, ఆది లేదు. కనుక ఇది గీతలో 15వ అధ్యాయంలో 3వ శ్లోకం. తస్మాన కోపి దోషం. అందుకని ఈశ్వరులో ఎటువంటి దోషము లేదు నాయన. వైష్ణవ నిర్గుణ్యాధికరణము. ఇక్కడ మొట్టమొదటి సూత్రం వైషమ్య నిర్గుణ్యాధికరణము. వైషమ్య నైర్గుణ్యేన సాపేక్షత్వాత్ తథా హి దర్శయతి. వైషమ్య నైర్గుణ్యేన సాపేక్షత్వాత్ తథా హి దర్శయతి. వైషమ్య నైర్గుణ్యేన సాపేక్షత్వాత్ తథా హి దర్శయతి. ఆ ఈశ్వరుడిలో వైషమ్య నిర్గుణ దోషములు లేవు. ఎందుకంటే సాపేక్షత్వ జీవుల కర్మ సాపేక్షం ద్వారా తథా హి దర్శయతి. అదే విధంగా శృతిలో చెప్పారు.
నైపుణ్యేన ఈశ్వరస్య ప్రయోజ్యతే ప్రయత్యతే కుతః. వైషమ్య నైపుణ్యములు ఈశ్వరునిలో లేవు. ఎందుకని? సాపేక్షత్వ. సాపేక్షం దేని సాపేక్షము? జీవుల కర్మ యొక్క సాపేక్షం. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఆయన ఎందుకు సృష్టి చేశాడు, ఎందుకు చెయ్యాలి, మొదట కర్మ ఎలా మొదలైంది, ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటే ఏమైనా సమాధానం దొరుకుతుందా? ఏం చెప్పాను? దృష్టాంతం, ఊరు గుడిసి తగలబడుతూ ఉంటే ఎందుకు తగలబెట్టారు, ఎవడు తగలబెట్టాడు, ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ నిర్ణయం కానీ ఆ తర్వాత నీళ్ళు పోతా ఉంటే ఉన్న నీళ్ళు కాస్త పోతుంది. అక్కడ కూర్చుంటే కాలిపోతుంది. ఇక్కడ ఈ ప్రశ్నతో చక్కగా మొదలు పడుతుంటే సో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ అన్నది మనం ఆలోచించాలి. కానీ ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, ఎందుకు రావాలి స్పష్టంగా చెప్తున్నారు. బాబు ఇదంతా కల్పితం. కల్పితంగా ఇది వచ్చేది పోయేది లేదు కదా. 3 కాలాలలో తాడి మీద పాము లేదు, కనిపిస్తోంది అంతే. మరి అందుకునే కదా జగత్ మిథ్యాత్వం చెప్తుంది వేదాంతులు. మరి కల్పితాన్ని గురించి ఎందుకు వెళ్ళాడాలి మనం? నిత్యాన్ని ఎందుకు పట్టుకోకూడదు? సరే, ఈ కల్పితాన్ని పట్టుకుని వెళ్ళాడితే మనకి ఏమైనా ప్రశ్నలకు సమాధానం అవుతుందా? అందుకని సాపేక్షత్వ ప్రాణినాం ధర్మాధర్మయో సాపేక్షత్వ. ప్రాణుల యొక్క పుణ్యపాపంలో అపేక్షగా తీసుకుని వాటి ద్వారా సృష్టి చేస్తారు. నిరపేక్ష నిర్మాతృత్వే వైషమ్యాన్ని దోషించారు. ఈ జీవుల యొక్క కర్మ ఏమి ఆధారం తీసుకోకుండా ఆయన సృష్టి చేసినట్లయితే అప్పుడు ఆ వైషమ్య దోషం వస్తుంది. లోకే వ్రీహి యవాది సృష్టౌ పర్జన్యస్య సాధారణ కారణత్వేపి తత్ర వైషమ్యం బీజగతం అసాధారణం కారణం. వ్రీహి యవాది, వ్రీహి అంటే ధాన్యం. ఎవరు వీట సృష్టికి ఈ బీజాలే కారణం. 18 అంటే మేఘం, వర్షం, అది సాధారణ కారణం. అసాధారణ కారణం ఏమిటి? ఈ బీజాలు. నువ్వు ఒకటే చోట ఒక 2 మీటర్లు పొడవు, 2 మీటర్లు వెడల్పు లేకపోతే కొంచెం ఎక్కువ తీసుకుని ఒక చోట నిమ్మ గింజ, ఇంకో చోట మామిడి గింజ, ఇంకో చోట వేప గింజ, ఇంకో చోట ఏదో మిరప గింజ వేసావు. ఒకటే మట్టి, ఒకటే సూర్యుడు, ఒకటే విధమైన వర్షం కానీ నీళ్ళు కానీ పోస్తుంది. మరి 4 నుంచి ఒకటేలా ఉంటుందా? ఎక్కడ ఉంటుంది తేడా? బీజంలో ఉంది. అదే విధంగా మనలో ఉంది. మనం చేస్తున్న కర్మకు అనుసారంగా మనం ఆయన ఏమిటి? సాధారణ కారణం. 18 అంటే మేఘం, వర్షం అసాధారణ కారణం కాదు బీజోత్పత్తి. అదేవిధంగా లోకే జీవగత అసాధారణ కర్మాణి కారణం. జీవులో అసాధారణ కర్మే కారణంలో తత్ర వైషమ్య దోష ప్రసక్తి అన్ని వైషమ్యంగా అనీశ్వరత్వ ప్రసంగే సమాధానం వృత్యాది సేవపేక్షస్య రాజ్ఞ ప్రదాతు రాజప్రదర్శన. మరి ఈశ్వరుడు ఏడు ఉంటా ఉన్నాడు, అది కుదరదు. ఎందుకంటే ఒక సేవకుడు ఒక ధనవంతుడికి సేవ చేస్తున్నాడు అంటే ఆ సేవకుడు సమంగా పని చేస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటాడు. వాడు ఏమి మాట్లాడుతున్నా సమంగా పనిచేస్తుంటే వాడంతా వాడికి కావాల్సిన సౌకర్యాన్ని ఈయనే చూస్తాడు. అదేవిధంగా నువ్వు చేస్తున్న ప్రతి పని యొక్క సంస్కారము ఆ ఈశ్వరునిలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఆయన హృదయంలోనే ఉన్నాడు. దానికి అనుగుణంగా ఆయన ఫలితాన్ని
కేవలం ఇంట్లో దీన్ని చాలా విపులంగా రాశారు భాష. అందుకని రాజత్వ దర్శన సైనికుడు కానీ సేవకుడు కానీ సేవ చేస్తుంటే దానికి రాజుగారు వాడికి ఫలితాన్ని ఇస్తారు. కర్మవలమితే సాపేక్ష నిర్మితే మరి అంటాడు ఈ జీవుల కర్మని ఆధారంగా తీసుకుని ఆయన సృష్టించాడని నాకెలా తెలుస్తుంది? మళ్ళీ ఏ శరీర కాలు కర్మ కానేది తమ్ ఏమేభ్యో లోకేభ్యో ఉదినీషితే. ఈ లోకాల నుంచి పై లోకాలకి ఎవరైతే తీసుకెళ్లాలనుకున్నాడో ఆ పరమాత్మ వాటి మంచి కర్మలు చేయిస్తాడు. ఎవడైతే కింది నెట్టాలనుకున్నాడో వాడిని వాడు చేస్తాడు. అందుకని బుద్ధి పాడైంది అంటే దైవ కృప లేదు. వాడు చిత్రీకరణ చేస్తూ బుద్ధి పాడే మరి ఇంకేం చేస్తాడంటే అప్పుడు మొదలు చేస్తాడు. అందుకే పుణ్యమై పుణ్యని కర్మణ భవతి పాప పాపైన పుణ్యం ద్వారా యో యథామం ప్రపంచే తాం తథైవ. ఈ విధంగా చూస్తే ఆయనలో ఏ విధమైనటువంటి వైషమ్య నైపుణ్యమో లేదు. నా కర్మ విభాగాది న కర్మ విభాగాదితి చేన్నాదిత్వాత్ న కర్మ విభాగాదితి చేన్నానాదిత్వాత్ న కర్మ విభాగాదితి చేన్నానాదిత్వాత్. సృష్టి మొదట్లో కర్మ లేదు. మరి దేని అపేక్ష ఆధారంగా తీసుకుని సృష్టించాడు అంటే నాయన ఇది సృష్టి అనాది ప్రవాహ వేగంగా వస్తుంది. సంసారస్ బీజాంకురవత్ హేతు హేతుమద్భవత్. బీజము ఈ బీజం నుంచి ఈ చెట్టు బీజం నుంచి వేరే చెట్టు అలాగ అనాది కాలం నుంచి వస్తుంది కదా. అందుకని మరి సంసారం అనాదిత్వము అన్నవి ఎలాగా మళ్ళీ ప్రశ్న అంటే ఉపపద్యతే ఉపలభ్యతే ఉపపద్యతే చాప్యుపలభ్యతే ఉపపద్యతే చాప్యుపలభ్యతే ఉపపద్యతే చాప్యుపలభ్యతే. ఒకటి ఈ సంసారం అనాది అన్నది ఈ సంగతము అలాగే కనిపిస్తుంది. ఇలాగంటే ఒక్కసారిగా ఈ సంసారము ఉత్పత్తి చెందిందనుకోండి, ముక్తానామలు పునర్జన్మాది ప్రసంగా ఏమీ లేదు. ఉన్నట్టుండి ఒకసారిగా సంసారం పడింది అక్కడ నుంచి. మరి మొట్టమొదటి కర్మ లేదు, జీవుడు లేరు, ఎవరు లేరు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏంటి? ఎవరైతే ముక్తులయ్యారో వాళ్ళని మళ్ళీ సంసారాలు పడేస్తారు. అదే కదా. నువ్వు కర్మ ఎలా మొదలైంది అని అడిగినప్పుడు నువ్వు అనాదిత్వాన్ని స్వీకరించలేదు అనుకో. అంటే ఏమిటి? ఆలోచించడం నీ క్రియేటివ్. అదే కదా. మరి ఒకటేసారి ప్రపంచము సృష్టించాడు అంటే ఎక్కడి నుంచి సృష్టించాడు అంటే ఎవరైతే ముఖ్య పురుషులలో వాళ్ళందరినీ కూడా సంతానం పడుతారు. అందుకని దీన్ని ఏమిటంటారు? అకృత అభ్యాసం. ఎవడైతే ఏ పని చేయలేదో వాడికి ఆ ఫలితాన్ని ఇవ్వడం. కృత విప్రణాశం. ఎవరైతే పని చేశారో వాడికి ఆ ఫలితాన్ని ఇవ్వకుండా ఉండడం. ఈ రెండు దోషాలు వస్తాయని పరమేశ్వరుడు అనాథంగా వస్తుంది. అకృత అభ్యాసము. నువ్వేమీ చేయకుండా నేను ఎత్తింది ఏదో చూస్తే పరమేశ్వరుడు చేసిన దాన్ని ఫలితం ఇవ్వకపోతే కృత విప్రణాశం. ఈ దోషాలు వస్తాయి. అందుకని ఉపలబ్ధి సంసారస్య అనాదిత్వం శృతి స్మృతి
ఈ సంసారం అనాదిత్వం అన్నది తెలుస్తూనే ఉంది. ఎలాగా? సూర్య చంద్రమ సౌధాత యథా పూర్వకల్పయ, సూర్యచంద్రుని పూర్వకల్పంలో ఉన్నట్టుగానే ఆయన సృజించాడు. పూర్వకల్ప సద్భావం నరూపమస్తేతో కలపతే నాతో నిత్యం ప్రతిష్టా గీత. చూడండి, రూపం లేదు, అంతం లేదు, ఆది లేదు. అందుకని ఏవం పురాణ ఇతిహాసేషు కల్పనాం పరిణామభావం సూచితే. ఇదే విధంగా పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా సర్వధర్మోపకరణం. ఇప్పుడు వైషమ్యం లేకపోతే అయిపోయింది. దీని తర్వాత సర్వధర్మోపపత్తి సర్వోపపత్తి సర్వధర్మోపత్యధికరణం సర్వధర్మోపపత్యధికరణం. మళ్ళీ మొదటికి వస్తున్నాడు. నువ్వు ఇంతవరకు ఈ జగత్కి పరమాత్మ నిమిత్త కారణము అని చెప్పావు కదా. ఇప్పుడు మరి ఈ జగత్ ఉపాదాన కారణం అవడు కదా అని ప్రతిదాస్తుంది. బ్రహ్మంలో ఉపాదాన కారణం ఉన్నదా లేదా? ఒకసారి చెప్పాం ఇంతకుముందు అధికరణ, మళ్ళీ అడుగుతున్నాడు. నిర్గుణ బ్రహ్మంలో ఉపాదాన కారణంతో అసంభవము అనే సంశయం. అప్పుడు పూర్వపక్ష అంటాడు, ఏ విధంగా అయితే అవయవులు ఉన్నటువంటి గుణములు ఉన్నటువంటి వస్తువుల ద్వారానే ఉపాదాన కారణము సంభవము. ఒకటి, నిర్గుణ బ్రహ్మంలో ఉపాదాన కారణత్వం లేదు అని పూర్వపక్ష అంటే, సర్వజ్ఞత్వాది ధర్మములు పరమాత్మలో ఉన్నవి. అందుకని పరమాత్మ ఈ సంపూర్ణ జగత్కు ఉపాదాన కారణం. ఇప్పుడు ఆర్కిట్లో వెండి కనిపించింది కదా. ఆర్కిట్లో వెండి కనిపించినప్పుడు అక్కడ కారణం ఏమిటి? అజ్ఞానం. అక్కడ ఉంది, మనలోనూ ఉంది. అంటే ఏమిటి? మనలో కంటిలో దోషము దూరం నుంచి చూసినప్పుడు, మనసులో లోపము వెండికి ఇది తీసుకోవాలి అని. అంటే అక్కడ లేనిది ఎలా కనిపించింది? అజ్ఞానం. సరే, ఉంటే దొరకాలి, లేకపోతే కనిపించకూడదు. కనిపిస్తుంది, దొరకదు. దీన్నే కలుగుతుంది. దీనికంతా ఆధారం ఏంటి? మాయ అన్నది అంతా. అదేవిధంగా ఇక్కడ ఆయన సంపూర్ణ జగత్తుకి ఉపాదాన కారణం కూడా ఈ మాయ పరిణామి ఉపాదాన కారణం. ఆ బ్రహ్మ అపరిణామి ఉపాదాన కారణం. అంటే ఆయన ఉన్న స్థితిలోకి మారడు. కుండ చేసిన తరువాత కుండలోని ఆకాశం వచ్చిందా? కుండ తిరిగి ముందే ఉందా అక్కడ? అదేవిధంగా ఆత్మ ప్రతి చోట ఉంది. మరి మారుతున్నది ఏమిటి? ఈ అంతర్భాగం. ఇందులో ఉన్న వాసన. ఎక్కడైతే ఉపాధి ఉందో అక్కడ ఆ చైతన్యం ప్రతిబింబిస్తుంది. వీడేం చేస్తాడు? బుద్ధిమంతుడు కనుక ఆ ప్రతిబింబాన్ని ఒకటి వేలాడుతూ ఉంటాడు, బింబాన్ని పోరు నడుస్తాడు. నేను తర్వాత నేను కర్తను, నేను భోక్తను అన్నప్పుడు మరి కర్తృత్వము, భోక్తృత్వము, సంగత్వము, రాగత్వము, ద్వేషత్వము పరమాత్మలో ఉన్నాయా?
ఉందో అదే అన్ని చోట్ల ఉంది. అదేవిధంగా అన్ని చోట్ల ఉన్న పరమాత్మ నీలో ఉన్నాడు. ఆయన అసంగుడు. మరి నువ్వు దేని పట్టుకు వేలాడుతున్నావు? ప్రతిబింబాన్ని పట్టుకు పడ్డావు. చిన్న పురాణం కూడా అడిగాము అనుకోండి. అక్కడ ఒక పాత్ర పెట్టి అందులో ప్రతిబింబిస్తుంది. ఎరబడి చంద్రుడా సూర్యుడా అంటే ఈ ప్రతిబింబము అదో సూర్యుడు అదే. అందుకు వాళ్ళకి ఉంది. కానీ ఈ జగత్తే నిత్యం అనుకుని వ్యవహారం చేసేటువంటి వాళ్ళల్లో ఈ వివేకం ఉండదు. కర్తృత్వం భోక్తృత్వం. ఎలాగంటే రెండు చిన్న ఉదాహరణ చెప్తాను. గుర్తుకొచ్చింది. శ్రావణ మాసంలో అక్కడ ఋషికేశ్లో ఈ రామజులా నుండి ఇక్కడ నుంచి అక్కడ నీలకంఠ మహాదేవ్ వెళ్ళడానికి చాలా కష్టం. ఎంతవరకు ఉంటే ఢిల్లీ నుంచి ఋషికేశ్ వరకు ఆ మెయిన్ బస్సు రూట్ ఉంది. అందులో ఆ బస్సులు కాని పడ్డాను. మరి వీళ్ళందరూ ఆ నెలాళ్ళు ఇది ఒకటే తోవాలి. ఇది ఈ రాముడు. ఒక్కరోజు ఏదో కర్మవశాత్తు నేనేమో వాకింగ్ వెళ్ళామని ఆ శ్రావణ మాసంలో ముందు నుంచి బయటపడ్డాడు. అది అసలే ఒత్తిడి ఎక్కువ, జనాలు ఒత్తిడి. వాడు ఏం చేశాడంటే పెద్ద బ్యాగ్ పట్టుకున్నాడు. బ్యాగ్ ఒకటి పట్టుకుని నడుస్తుంటే నేనన్నాను, ఈ బ్యాగ్ ఇలా పెట్టాలంటే మనకు చాలా జరుగుతుంది, బుధమే పెట్టుకోరా. ఇంతే నేను బుధమే పెట్టుకోరా అంటే వాడు పెద్ద పైకి తీయాలి కదా. జనాలు బాగా ఒత్తిడిగా ఉన్నారు. ఆ ముందు ఆడకూడదు. అలా సిల్లాలు ఏదో వేసుకుంటే ఇలా తీసినప్పుడు ఆ సిల్లాలు పైకి వచ్చింది. ఇంకా చూడాలి ఆయన ఈ గొంతె దాటేంత వరకు వాళ్ళు చుడుతూనే ఉంది. ఎంత అహంకారం చెప్పండి. నీకు బుద్ధి లేదా? ఇక్కడ పట్టిందా కదా. ఇప్పుడు కింద ప్యాంటు ఎలాగో అది కాకుండా వెనకాల నుంచి ఆ శిల్లాలని పైకి వచ్చింది. ఏడు గొప్ప మునిపోయింది. అంటే ఈ కర్తృత్వము, అహంకారము, భోక్తృత్వము ఎంత తీవ్రంగా ఉన్నాయో ఆలోచించండి. ఇంకో చిన్న ఉదాహరణ. ఇది రాములారి నేను నడవడానికి వెళ్తున్నాను. ఇలాగ రాములారి వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు. అది ఒకరికేమో 3 ఏళ్ళు ఉంటాయి, ఇప్పుడు 4, 5, 6 ఉంటాయి. ఆ రోజున పండుగ ఏదో అనుకుంటారు. అదే మంచి మంచి బట్టలు కట్టుకున్నాను. నాకు ఎన్ని వాళ్ళేమో మాట్లాడుకుంటుంటే నేను వింటున్నాను. ఆ చిన్నపిల్లలు ఇద్దరు కొంచెం గొప్పగా అనిపిస్తున్నారు. ఈ వెనకాల పెద్ద పిల్ల అంటుంది, అదైతే ఇంత మంచి బట్టలు వేసుకున్నారు, కొంచెం వయ్యారంగా నడవకూడదా? వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ మాటలు ఎంతవరకు అంటే ఇవన్నీ ఏంటి? జస్ట్ ప్రూవ్ ఈ కర్తృత్వం, భోక్తృత్వం అన్నది అంత ప్రబలంగా ఉంది. ఎందుకంటే మధ్య మధ్యలో కొంచెం మనసులు లైట్ చేస్తూ ఉండాలి. అచ్చా, ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము? సర్వధర్మోపరిక్రమ అయిపోయిందా లేదా? అది కాదు, ముందు సూత్రం చెప్పాలా? ఇది రచనాధిపతి ఎక్కడ ముందుదా?
అచ్చా దాని ముందు మరి ఇక్కడ మా సూత్రాన్ని కనిపించట్లేదు. అచ్చా ఇది ఎన్నోది పూర్తిగా అయిపోయిందా? 170 చెప్పాలి మరి. ఇంకా అవ్వలేదు కదా. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే పరిణామి ఉపాదాన కారణము మాయ, అపరిణామి ఉపాదాన కారణము చైతన్యం. ఏమిటి చెప్పాము? సమంగా చూసినట్లయితే అజ్ఞానముగా నన్ను కనిపిస్తున్నాయి. మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ తాడులో పాము లేదు, ఆ చెట్టులో వెండి లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఆ చెట్టు మీద వెండి లేదు కనుక అదేవిధంగా మనం ఎంతవరకు నిశ్చయం చేసుకోవాలి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నేను శరీరము ఇంద్రియంలో మనసుకు అతీతుంది, ఆత్మస్వరూపుని అనేది నిశ్చయం చేసుకోవాలి. లేకపోతే ఈ కల్పిత దంతాలను కొట్టాడుకుంటాం కదా. అందుకని ఇక్కడ సర్వధర్మోపత్తి అధికరణం నాస్తి ప్రకృతిత యథా నిర్గుణస్య అస్తి నాస్తి. ఈ పరబ్రహ్మములో మాయ ఉందా లేదా? ఆయన నిర్గుణుడు, మరి గుణాలు ఎలా వచ్చాయి ఆయనలోకి? ఎందుకంటే సగుణము మట్టి నల్లగా ఉంటే కుండ నల్లగా అవుతుంది, ఎర్రగా ఉంటే ఎర్రగా అవుతుంది కదా. ఉపాదాన కారణంగా ఉంటే అలా ఉంటుంది. ఈ మట్టి ఇలాంటివి సగుణములు నిరవయవములు. నువ్వేమో పరమాత్మ నిర్గుణుడు అంటావు. అందుకని ఈ ప్రకృతిత్వం ఉపాదాన కారణత్వం నిర్గుణంలో లేదు అని చెప్తే అప్పుడు భ్రమాధిష్టానత అస్మాభి ప్రకృతిత్వం ఉపేయతే. భ్రమకి కల్పనకి అధిష్టాన రూపంగా మేము ఈ మాయను తీసుకుంటాం నాయన. నిర్గుణేస్తి జాత్యాలో సా బ్రహ్మ ప్రకృతి. అందుకనే నిర్గుణంలో కూడా జాతికి ఏమి గుణం ఉంది? జాతి ఏమన్నా గుణం ఉందా? వీడు పార్టీ వాడు దూరంగా ఉంటాడు. మరి ఉన్నది బ్రహ్మమే కదా. మరి ఆ నిర్గుణ బ్రహ్మలో పరిమిత అక్కడి నుంచి వచ్చింది. అందుకని జాతి ఆదుల్లో నిర్గుణంలో కూడా మనము గుణాన్ని కల్పిస్తాం. అందుకని ఆ బ్రహ్మమే ఉపాదాన కారణము. దీనికి టీక ప్రకృతితో నామ కార్యకారైన విక్రియమానత్వం. ప్రకృతి ఉపాదాన కారణం అంటే ఏమిటి? కారణము కార్యరూపంలో మారుట బాగానే ఉంది. అది సగుణానికే లోకంలో కనిపిస్తుంది. మట్టి ఏదో గుణం ఉంది. గుణాశ్రయత్వం ద్రవ్యత్వం. ద్రవ్యం అంటే ఏమిటి? పదార్థం అంటే ఏమిటి? ఏదో గుణాలు అందులో ఉండాలి. అందుకని తతో నా నిర్గుణస్య బ్రహ్మణ ప్రకృతి. అందుకని ఈ పరబ్రహ్మంలో ఆయన నిర్గుణుడు కనుక ఆయనలో ఉపాదాన కారణం లేదు అని చెప్తే యద్యపి ప్రక్రియతే విక్రియతే అనయాది ప్రకృతి. ప్రకర్షేణ క్రియతే ప్రక్రియతే అంటే బాగుగా చేస్తుంది. లేకపోతే విక్రియతే విపరీతం క్రియతే విపరీతాన్ని చేస్తుంది అని ప్రకృతి. విక్రియమాణత్వం ప్రతీయతే అంటే అది మార్పు చేస్తుంది, దాని ప్రకృతి అని. కనుక కాపి తద్విక్రియమాణత్వం త్రేధా సంభవతి. వికారం మారుట రెండు రకాలుగా ఉంది. ఏమిటి?
క్షీరాజ పరిణామిత్వేన వా రజ్వాజ భ్రమాధిష్టానత్వేన వా. పరిణామం రెండు రకాలు. పాలు పెరుగు అవుతాయి, లేకపోతే పాము మీద తాడు మీద పాము కనిపిస్తుంది. తత్ర నిర్గుణస్య పరిణామిత్వ అసంభవేతి భ్రమాధిష్టానత్వమస్తు. నిర్గుణము అది మారలేదు, కానీ మరి భ్రమకి అధిష్టానం అవ్వచ్చు కదా. అక్కడ తాడుంటే పాము కనిపిస్తుంది, లేకపోతే ఎలా కనిపిస్తుంది? దాని అధిష్టానం. అందుకని ఆ నిర్గుణమైనటువంటి అపరిణామమైనటువంటి ఆ పరబ్రహ్మము ఈ కల్పనకి భ్రమకి అధిష్టానము. అదేవిధంగా ఈ కల్పితమైనటువంటి ఈ జగత్కంతా ఆ పరబ్రహ్మము అధిష్టానము. మరి ఇదే కాకుండా దుశ్చేతి అన్నావు కదా నువ్వు. ఏమిటి? సర్వధర్మము చూడబడుతోంది. ఏమిటి చూడబడుతోంది అంటే నిర్గుణే జగత్యాదో భ్రమాధిష్టానత. నిర్గుణంలో జగత్తుకు అధిష్టానము. మలిన బ్రాహ్మణం దృష్ట్యా. మలిన బ్రాహ్మణం అంటే పాపంతో కూడుకున్నటువంటి బ్రాహ్మణుడు. మింగవాడు ఏమంటాడు? సూర్యుడు. ఇంద్రుడు ఆ ఉత్తరాసురుని చంపి అక్కడ మళ్ళీ స్వర్గానికి వెళ్ళినప్పుడు నల్లగా ఉన్నాడు. నీ ఇంట్లో నీ ఇంద్రతో లేదు, నీకు పోను అంటే అప్పుడు మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి ఆ మానసరోలోకి వెళ్ళి 10,000 సంవత్సరాలు దామర తొడుగులో కూర్చుని తపస్సు చేసి అప్పుడు ఆ పాపం. అదేవిధంగా మలిన బ్రాహ్మణం దృష్ట్యా శూద్రూయం ఉంటారు. పాపం చేసినటువంటి బ్రాహ్మణుడు చూసి వీడు. ఇది భ్రాంత వ్యవహార దర్శన. ఈ విధంగా భ్రమంతో కూడినటువంటి వ్యవహారం కనిపిస్తోంది. తస్మాత్ నిద్రమపి బ్రహ్మ ప్రకృతి చేస్తాం. అందుకని నిద్ర బ్రహ్మము కూడా ఉపాదాన కారణము అన్నది సిద్ధమైంది. ఎక్కడ నుంచి ఏ సూత్రాన్ని మొదలు పెట్టాలి? 171 కారణమైన ఈ ద్వితీయాధ్యాయ ప్రథమ కారణము అది ఎక్కడి నుంచి అని చరిత్రం నెక్స్ట్ పాదం. మరి ఇంతవరకు చెప్పిన పాదాన్ని కొంచెం సంక్షేపంగా చెప్పాలి కదా. 135 స్వామి. 135. 135. అది సూత్రం కానీ అవ్వలేదు కదా స్వామిజీ. అదే నేను చూస్తాను. సూత్రం ఇందులో సర్వధర్మోపపత్తేశ్చ సర్వధర్మోపపత్తేశ్చ సర్వజ్ఞత్వము లాంటి కారణాలు ధర్మాలు బ్రహ్మంలో ఉన్నాయి. బ్రహ్మములోని సర్వజ్ఞత్వము యుక్తి సంగతం. అందువల్ల బ్రహ్మ సంపూర్ణ జగత్తు కారణము. విభక్తోపాదాన కారణం. చైతన్యము విభక్తోపాదానం అంటే చైతన్యము మారు. మాయ పరిణామి ఉపాదాన. మాయ అది మారుతం. సర్వజ్ఞం సర్వశక్తి మహామాయం బ్రహ్మాన్ని. ఇప్పుడు ద్వితీయ అధ్యాయం ప్రథమ పాదము స్మృతి పాదము. దీన్ని ఏంటంటారు? స్మృతి పాదము. వాడు మొట్టమొదటి ఏమిటంటాడు? మొట్టమొదటి స్మృతి అధికరణం. మా సాంఖ్య స్థుతులకి ఏమి అధికారం ఇవ్వకపోతే ఎలాగా? మీ వేదాల్లో 2 విషయాలు చెప్తారు. ఒకటి కర్మ
కర్మమే ధర్మం, రెండోది ధర్మం. కనుక నువ్వు నీ వేదాన్ని సంకోచం చెయ్యి. సంకోచం చేసి నీ వేదాల్లో నిరూపించిన ధర్మత్వాన్ని వదిలిపెట్టేసేసి ధర్మాన్ని మాత్రం నేను నిరూపించు. నువ్వు సంకోచం చెయ్యగలవు నీ వేదాన్ని. నా సాక్షి స్థుతిని నేను సంకోచం చేయలేను. నా సాక్షి స్థుతి మీరు ఒప్పుకోకపోతే నా మాట వినేవాడు ఎవడో కనిపించడు. అంటే అయ్యా నీ స్థుతిని నన్ను పట్టుకుంటే మా స్థుతిని ఎవరు పట్టుకుంటాడు? మా స్థుతులు వేదానికి ఆధారంగా చెప్తాయి. నీ స్థుతులు వేద బాహ్యంలో కనుక మొట్టమొదటి స్థుతులంది స్మృతి అనంకార దోష ప్రసంగ అన్య స్మృతి అనంకార దోష ప్రసంగ. ఈశ్వరవాదం చెప్పేటువంటి ఈశ్వరుడు సృష్టికర్తాన్ని చెప్పేటువంటి స్మృతులకు అవకాశం వస్తుంది నీ స్మృతిని కనుక స్వీకరించినట్టయితే. అందుకని నీ స్మృతులను మేము స్వీకరించము. ఒకటి ఇతరేషాం చ అనుపలబ్ధే. తర్వాత నీ స్మృతిలో చెప్పినటువంటి మహదాదులు, తర్వాత ప్రకృతి సృష్టి చేస్తోంది అనేటువంటి వాక్యాలు మా వేదాలు ఎక్కడ లేవు. భూతములు, ఇంద్రియములు, లోకములు వేదములలో ప్రసిద్ధము కాదు. భూతాల్లోనూ ప్రసిద్ధం కాదు, ఇంద్రియాలు ప్రసిద్ధం కాదు నువ్వు చెప్పేది. లోకంలో వేదంలో కూడా నీ స్మృతి ప్రసిద్ధం కాదు. దాని తర్వాత యోగ ప్రతిష్ఠితాడు. ఈ యోగంలో వాళ్ళు ఏదైతే చెప్పారో అందులో అష్టాంగ యోగాన్ని మేము స్వీకరిస్తాం. కానీ వాడు ఆ సాంఖ్యుడితో కూడి వాడిని ఫ్రెండ్షిప్ చేసుకుని వాడిలాగే వీడు స్వప్రధాన కారణం అని చెప్పినట్టయితే ఆ అంశాన్ని మేము. తర్వాత అనీశ్వరవాదులు కొంతమంది ఉన్నారు యోగులు. అందుకని ఇంకా ఏంటి జీవుడు అనేకులు అంటారు వాడు. మేమనేది జీవుడు బ్రహ్మం ఒకటి. కానీ ఇక్కడ అనేకత్వం లేదు. అనేకత్వం భ్రాంతిత్వం, కల్పితం. కనుక మీ యోగాన్ని కూడా మేము ఒప్పుకునేది లేదు. ఏదైనా యోగ ప్రత్యుక్త అంటే ఇక్కడ ఏ తర్కాలైతే సాంఖ్యానికి ఖండించడానికి, సాంఖ్యమతాన్ని ఖండించడానికి ఉపయోగించామో అవే ఇక్కడ కూడా చెప్పుకోవాలి. ఏమంటే శృతి విరోధము, అప్రధానము ఇలాంటివన్నీ. తర్వాత విలక్షణత్వాధికరణం. విలక్షణత్వాధికరణంలో పూర్వపక్షి ఏమిటంటాడు?